హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పర్వర్ ఛానల్. ఒక మంచి ఎగ్జైట్మెంట్ విషయం ఏంటంటే మేమైతే షాపింగ్కి వెళ్తున్నాము. సో దానికోసం అని చెప్పి మార్నింగే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మేము వెళ్ళేదైతే చాలా దూరం, విజయవాడ నుంచి దాదాపు 2 hours పట్టిద్ది అనమాట. సో మేము, మా తమ్ముడు వాళ్ళు, తనుజ, ఇంకా మా మరిది కలిసి అయితే వెళ్తున్నాము. 7 కలా స్టార్ట్ అయ్యాము. సో చలి ఎంత ఉంటుందో అనుకున్నాను, కానీ నార్మల్ గానే ఉంది. సో పాపకేమో ఇంకా స్వెటర్, క్యాప్, ఆ టవల్ తో మొత్తం చుట్టేసా. మార్నింగ్ ట్రావెలింగ్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, అందులోనూ మళ్ళీ వింటర్ సీజన్ కదా. కాకపోతే కూల్గా వితౌట్ ఎనీ ట్రాఫిక్ ఉంటుంది. బ్యాక్ సైడ్ సీట్లో 3 members కి కొంచెం కష్టంగా ఉంటుంది. సో 4 members అయితే అడ్జస్ట్ అయ్యి కూర్చున్నారు. ఇక్కడ మా వారు ఒక పెద్ద పని కోసం ఆపారు. అదేంటో తెలుసా? దోమలు కొట్టడానికి. కార్లో ఒక 2-3 దోమలు ఉన్నాయి. సో అవి బయటికి పంపించడానికి కార్ ఆపేశారు. అదేమో గానీ ఆపిన దగ్గర వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఒడ్లు పండినప్పుడు పొలం అయితే ఈ కలర్ లోకి వస్తుంది. నెక్స్ట్ ఎవరు చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నావు? శేషు, తునికి శేషు ఎటువే నువ్వు? శేషు తణుకు వెళ్తున్నావు? అలా వెళ్తుంటే ఇంకా సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే చెప్పలేము, అంత పీస్ఫుల్గా అనిపించింది. ఇంటి దగ్గర ఏం తినకుండా స్టార్ట్ అయ్యాము. సో అందుకని చెప్పి కాఫీ తాగుదామని ఇక్కడ ఆగామన్నమాట. కాఫీ అండ్ టీలో మీకు ఏది ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే టీ చాలా ఇష్టం, అందులోనూ మళ్ళీ అల్లం చాయ్ అంటే చాలా ఇష్టం అనమాట. అది కూడా మళ్ళీ వేడిగా అలా తాగుతుంటే ఉంటది. బిర్యానీ లవర్స్ లాగా టీ లవర్స్ కూడా ఉంటారు కదా. సో టైం పాస్ కి ఒక గేమ్ ఆడదామని చెప్పి అందరం కంటిన్యూస్ గా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి ఒక 10 minutes వరకు అనుకున్నాము. తర్వాత ఇంకా వికెట్స్ అన్ని డౌన్ అయిపోయినాయి, మంచి స్లీప్ వేసారు అందరూ అయితే. సో ఈ వీడియోలో నేనైతే నా స్కిన్ కేర్ గురించి షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్ డెలివరీ పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఉంది కదా, ఆ టైంలో ఏంటంటే నా స్కిన్ మొత్తం కొంచెం డ్రై అయిపోవడము, డార్క్ స్పాట్స్ అలా రావడం జరిగింది. సో అందుకని కొంచెం స్కిన్ కేర్ తీసుకుందామని చెప్పి సో క్యూర్ స్కిన్ అయితే రిఫర్ చేశాను. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. ఆల్మోస్ట్ నేను క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేసిన దగ్గర నుంచి నాకైతే కొన్ని డార్క్ స్పాట్స్ అయినా, బ్లాక్ మార్క్స్ అక్కడక్కడ ఉన్నాయి కదా, మ్యాక్సిమం తగ్గిపోయినవి. ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కస్టమైజేషన్ కిట్ అనమాట. సో ఇప్పుడు నేను ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ చూపిస్తాను. నేను క్యూర్ స్కిన్ యాప్లో ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ క్యూర్ స్కిన్ మెయిన్ ఏంటంటే అందులో సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ ఉంటారనమాట. మనం క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మన ఫేస్ని స్కాన్ చేయాలి, అంటే ఫ్రంట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అనమాట. సో స్కాన్ కంప్లీట్ అయిపోయాక మన ఫేస్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, సర్కిల్లో మనకి మార్క్ అవుతుంది అనమాట. రిఫరెన్స్ కోసం నేను స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి మన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి కస్టమైజేషన్ జరుగుద్ది. అండ్ ఈ క్యూర్ స్కిన్లో మనం డైరెక్ట్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. సో వాళ్ళు అడిగిన ప్రాబ్లమ్స్ని బట్టి మనకేం కన్సర్న్ ఉన్నా అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. కస్టమైజేషన్ కిట్ అయితే అందరికీ సేమ్ ఉండదు, ఎందుకంటే స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఏమైతే ఉన్నాయో దాన్ని బట్టే కస్టమైజేషన్ ఉంటుందన్నమాట. సో ఫేస్ కొంచెం హైడ్రేటెడ్గా ఉండాలని చెప్పి క్లెన్జర్ కూడా ప్రొవైడ్ చేశారు, ఫేస్ వాష్. నెక్స్ట్ వచ్చేసి బ్యారియర్ రిస్ట్రక్చర్ క్రీమ్ అనమాట, స్కిన్ మాయిశ్చరైజింగ్గా ఉండడానికి అనమాట. గ్లైకో క్లియర్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వీటితో పాటు సప్లిమెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇప్పుడు నేను చూపించిన ప్రోడక్ట్స్ కూడా ఎలా యూజ్ చేయాలి స్టెప్ బై స్టెప్ అనేది మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది యాప్లో ఉండిద్ది. మనం యూజ్ చేసిన 20 days తర్వాత మనం మళ్ళీ డాక్టర్తో కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. లైక్ మన ఫేస్ మళ్ళీ అప్లోడ్ చేసి లైక్ ప్రాబ్లం అనేది తగ్గిందా లేదా అని వాళ్ళు చెప్తారు. మ్యాక్సిమం పోస్ట్ మార్టం పీరియడ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అని నాకైతే ఇప్పుడు క్యూర్ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ ట్రై చేయాలనుకుంటే నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మెయిన్ ఏంటంటే క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మన కూపెన్ కోడ్ యూజ్ చేయండి, నేను స్క్రీన్ పై ఇస్తున్నాను. సో 100 rupees ఆఫ్ అయితే ఉంటుంది టోటల్ అమౌంట్ మీద. చాలా బెస్ట్ అనిపించింది. ఫైనల్లీ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ క్యూర్ స్కిన్. ఫైనల్లీ తణుకు అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పటికి 9 అయిపోయింది. మేము అలా కార్ పార్క్ చేసామో లేదో గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సో ఇంకా హడావిడిగా లోపలికైతే వెళ్ళిపోయాము. మెయిన్ అసలు వచ్చింది షాపింగ్ కోసం కదా. సో మరి డీటెయిల్స్ ఏంటి అంటే, తణుకు దగ్గర ప్లే బాయ్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా, సో అక్కడ ఎవ్రీ ఇయర్ December
4 సండేస్ సేల్ నడుస్తుంది అనమాట. ఫుల్ పబ్లిక్ అయితే వస్తారు. సో మేము మార్నింగే త్వరగా వెళ్ళాం కాబట్టి అంతగా ఎక్కువ లేరనమాట. లోపలికి వెళ్తే ఇలా ఉంటది అనమాట. నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడం, ఎలా ఉండిద్దో ఏమో అనుకున్నాను. సో అగో చూడండి త్వరగా వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళామో లేదో ఇంకా బాస్కెట్ తీసుకొని మనకు నచ్చినన్ని ఏరుకోవడమే. సో నేను అక్కడ షాపింగ్ వీడియో అయితే ఏం పెట్టలేదు, ఎందుకంటే అంత పబ్లిక్ ఉన్నారు. వీడియో తీయడానికి కూడా లేదనమాట, ఎందుకంటే నేను సెలెక్ట్ చేసుకోవాలి కదా బట్టలన్నీ తీసుకోవడానికి. సో ఇక్కడ మా వామికకి ప్లే బాయ్ క్యాప్ అయితే ఇచ్చారనమాట. సో అదే పెడుతున్నాము, మంచిగా పెట్టించుకుంది. అండ్ నా గెటప్ చూస్తేనే మీకు అర్థమైపోయింది అనుకుంటా, అంత పబ్లిక్ ఉన్నారు. 11 వరకు బానే ఉంది, ఇంకా ఆ తర్వాత నుంచి పబ్లిక్ అంతా అసలు ఎక్కువైపోయి సఫోకేట్ అయిందనమాట. బిల్లింగ్ కోసం లైన్ లో నిల్చుంటే ఇంకా హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా పట్టొచ్చు, అంత లైన్ ఉందన్నమాట. అక్కడ ఏంటంటే లేడీస్ కి కొంచెం తక్కువే కానీ జెంట్స్ కి అయితే చాలా బాగుంటవి. చాలా ఎనర్జీ ఉండాలి, తిని రావాలి, కానీ మేమేం తినలేదు ఇంకా. ఇప్పుడు వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ 1 అయిందా, 1 అవుతుంది, మ్యాక్సిమం అయిపోయినట్టే. వెళ్తున్నాం. చాలా బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రావడానికి. అంటే ఇయర్లీ వన్స్ ఉంటుందంట. ఇంత దూరం వచ్చి షాపింగ్ అవసరమా అనిపిస్తుందిలే, కాకపోతే అక్కడ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది. నైట్ వేర్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు, అంత బాగుంటది. ఇలా ఎవరైనా విజిట్ చేసి ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కూడా 2-3 కలిసారు, చాలా హ్యాపీ అనిపించింది నాకు. నేనున్న ఆ గెటప్ కి నన్ను గుర్తుపట్టి మంచిగా మాట్లాడారు అనమాట, చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వామికని కూడా అడిగారు. షాపింగ్ అయితే కంప్లీట్ అయిందని చెప్పి బయటకు వచ్చాము, కానీ బిల్లింగ్ అవ్వాలి కదా. సో అక్కడ లైన్ లో నిల్చున్నారు అనమాట మా వారు ఇంకా మా మర్ది వాళ్ళు. సో మేము ఇక్కడ బయట కొంచెం టైం పాస్ చేసాము. మెయిన్ అక్కడ ప్లే బాయ్ అండ్ టామ్ బాయ్ కి సంబంధించిన నైట్ వేర్ అయితే ఉంటాయి, చాలా బాగుంటవి. రిమైనింగ్ కూడా అన్ని బాగుంటాయి, బట్ నాకేమనిపించిందంటే జెంట్స్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఈ షాపింగ్, కాకపోతే లేడీస్కి కొంచెం పర్లేదన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. అండ్ లక్కీ డ్రా కూడా ఉందని చెప్పి వామిక నేమ్ అయితే మెన్షన్ చేశాను. మేబీ లక్ ఉంటే సైకిల్ రావచ్చు. ఫైనల్లీ మా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అప్పటికి 1 అయిపోయింది అనమాట. కార్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది విత్ లగేజ్ తో. సో టిఫిన్ చేయలేదు కాబట్టి ఇంకా ఫుల్ ఆకలేస్తుందని చెప్పి దగ్గరలో శర్మిష్ఠా రెస్టారెంట్ అంట, సో అక్కడికైతే వెళ్ళాము. లేట్ చేయకుండా ఆర్డర్ ఇచ్చేసాము, ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడ కూర్చొని. ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము షాపింగ్ కోసం అంత కష్టపడ్డాం కదా, ఇంకా రిలీఫ్ గా అయితే తిన్నాము. ఆడుతూ వామిక నా బిందీ తీసేసింది అనమాట. సో నా ఫేస్ చూస్తే అంత బాగోదు వితౌట్ బొట్టు. ఎప్పుడైనా ఇలా జరిగినప్పుడు ఎక్స్ట్రా పెట్టుకోవాలమ్మో అనుకుంటాను, కానీ వెళ్ళేటప్పుడు అస్సలు గుర్తుండదు. షాపింగ్ తో ప్లస్ ఈ ఫుడ్ తిన్నాక మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాము. మళ్ళీ ఒక రిటర్న్ 2 అవర్స్ జర్నీ అనమాట. సో మధ్యలో కొంచెం సేపు ఆగి కొబ్బరి బొండ అయితే తాగాము. గైస్ బ్యాక్ టు హోమ్, ఫుల్ షాపింగ్ అయితే చేసాము. ఇంకా నైట్ మంచిగా ఫ్రెష్ అయ్యి కూర్చున్నాం అన్నమాట అందరం. రెడీ, అన్ని సర్దుకోవాలి. అన్ని సంచి చూసారా, చూపి నేను హెల్ప్ చేస్తా అత్త అని చెప్పి మిన్నీ కూడా వచ్చేసింది. మొత్తానికి మేమైతే చాలా హ్యాపీ ఈ షాపింగ్ జర్నీతో. మీరు కూడా ఒకసారి వీలుంటే ట్రై చేయండి. అండ్ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.